ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ రోజు మన వీడియోలో మాట్లాడుకోబోతుంది ఏంటంటే న్యూట్రోజినా మాయిశ్చరైజర్ గురించి అండి. న్యూట్రోజినా హైడ్రో బూస్ట్ జెల్ క్రీమ్ అన్నమాట. ఇది సూపర్ మంచి హైప్ లో ఉంది కదండి. మార్కెట్ లో ఎక్కడ చూసినా దీని గురించి రివ్యూస్ కానీ చాలా బాగుంది కదా టాక్. సో నేను ఇది ట్రై చేద్దామని తెప్పించుకున్నాను అనమాట. దీని గురించి రివ్యూ ఇస్తున్నానండి. ఇప్పుడు నేను ఇది ఆఫ్టర్ మీకు చూపిస్తాను. ఫస్ట్ సి ఆల్మోస్ట్ బాటిల్ అంతా అయిపోవచ్చింది నా దగ్గర. ఇది నాకు ఎలా వర్క్ చేసింది, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని గురించి ఇంత హైప్ ఎందుకుంది అనేది నేను ఈ రోజు మీతో షేర్ చేస్తానండి. యాక్చువల్లీ ఇది ఇట్లా వస్తుందండి, సెమీ గ్లాస్ లో వస్తుంది, కంటైనర్ లో వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది. అండ్ ఇది క్వాంటిటీ ఏంటంటే 48 గ్రామ్స్ అండి. 48 గ్రామ్స్ దీంట్లో వస్తుంది అనమాట. అండ్ ప్రైస్ పరంగా చూస్తే ఇది 2948 రూపీస్ అట్లా ఉంది. నేను ఇది అమెజాన్ లో బుక్ చేశానండి, అమెజాన్ నుండి తెప్పించుకున్నాను. దీని యూజెస్ కానీ దీని వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటో ఈ రోజు నేను మీతో నా ఫీలింగ్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ నాది వచ్చి ఆయిలీ స్కిన్ అండి అండ్ సెన్సిటివ్ అనమాట. అండ్ కొంచెం మెచ్యూర్డ్ అవుతూ ఉంటుంది కదా స్కిన్, 35 అలా 35 అబోవ్ వస్తుంటే. సో ఫైనల్లీ నేను దీని గురించి బాగా స్టడీ చేసి దీని గురించి సూపర్ హైప్ చూసి మనం కూడా ఇది ఒకసారి ట్రై చేద్దామని తెప్పించుకున్నాను అనమాట. యాక్చువల్ గా దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హైల్యూరానిక్ యాసిడ్ అండి. మనం ఈ మధ్య కాస్మెటిక్స్ లో చాలా కీ ఇంగ్రీడియంట్ గా ఉంటుంది హైల్యూరానిక్ యాసిడ్ కదా. ఇదేంటంటే మంచి హ్యూమిడిఫైర్ అండి. అంటే మనం అది అప్లై చేసుకుంటే స్కిన్ కి మన శరీరంలో ఉండే pH బ్యాలెన్స్ ని కోల్పోకుండా, అంటే మన బాడీకి కానీ స్కిన్ కి కానీ ఒక pH, ఒక టెంపరేచర్ pH బ్యాలెన్స్ అనేది ఉంటుంది కదా. అది మనం స్నానం చేసిన తర్వాత కానీ లేదంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అది దాని యొక్క pH అది లో కొంచెం ఆల్టర్ అవుతుంది అనమాట, తేడా వస్తుంది, కోల్పోతుంది అనమాట. అందుకే మన స్కిన్ అనేది త్వరగా డ్రై అయిపోవటం, దాని నుంచి మనకి ఇరిటేషన్లు, దురదలు, అలాగే త్వరగా వ్రింకిల్స్ ఫామ్ అయిపోవడం, ఫైన్ లైన్స్ ఫామ్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, రైట్. సో హైల్యూరానిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇది మంచి హ్యూమిడిఫైర్ కాబట్టి మీరు స్నానం కానీ లేదా ఫేస్ వాష్ కానీ చేసిన తర్వాత ఇమీడియట్ గా కొంచెం తడిగా పైన ఉన్నప్పుడే దీన్ని మీరు అప్లై చేసేసారంటే కనుక మీకు మాయిశ్చర్ అనేది కోల్పోకుండా స్కిన్ వెంటనే లాక్ చేస్తుందండి. వెంటనే మన ఆ మాయిశ్చర్ కోల్పోకుండా స్కిన్ లో ఉన్న మాయిశ్చర్ ని అలాగ లాక్ చేస్తుంది అనమాట హైల్యూరానిక్ యాసిడ్. సో దీనివల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా సప్పుల్ గా సాఫ్ట్ గా ఉంటుంది. మీకు అది అప్లై చేస్తే కూడా మీకు తెలుస్తుంది. ఫస్ట్ యూసేజ్ కే మీరు కొంచెం ఆ డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. బట్ ప్రైస్ పరంగా తప్ప అన్నిట్లోనూ ఇది చాలా బెస్ట్ అనే చెప్పాలండి. ఈవెన్ సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్, ప్రాబ్లమాటిక్ గా, టిపికల్ గా అండ్ చిన్న వాటికి కూడా ఎలర్జిక్ అయిపోతూ ఉంటారు కదా, ఆ స్కిన్ ఉన్నోళ్ళు కూడా ఇది హ్యాపీగా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది నేను మెన్షన్ చేయట్లేదండి, ఇది నాన్ కమోడోజెనిక్ అని చెప్పేసి కూడా అని మెన్షన్ చేస్తున్నారు. సి అండి, నాన్ కమోడోజెనిక్. ఓకే. అండ్ ఇట్స్ completely skin and keeps it looking like smooth and supple and hydrated day after day. దీన్ని గ్రాడ్యువల్ గా యూసేజ్ చేస్తుంటే కనుక స్కిన్ అనేది మంచి సపుల్ గా, మంచి మాయిశ్చర్డ్ గా అలా అనిపిస్తుంది. అండ్ ఇది ఆయిలీ ఫ్రీ అండి, కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. చాలా మంది అండి చాలా ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కాస్మెటిక్స్ తెప్పించుకున్న వెంటనే స్మెల్ కే చాలా ఫిదా అయిపోతే చాలా ఎంత బాగుందో స్మెల్ అని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ వరకు ఓకే, కానీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇలాగ ఫ్రాగ్రెన్స్ అంటే స్మెల్స్ ఉన్న క్రీమ్స్ కానీ కాస్మెటిక్ కానీ యూజ్ చేస్తే వాళ్ళ స్కిన్ ఎంత ఇరిటేట్ అవుతుంది, ఎర్రగా అయిపోతుంది, ఇచ్చింగ్ గా అనిపిస్తుంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి. అందుకే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉన్నవి యూజ్ చేయడం అనేది మోస్ట్లీ మంచిదన్నమాట. అండ్ మన స్కిన్ మెచ్యూర్డ్ అవుతున్న కొద్దిగా కొంచెం దాని టాలరెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి త్వరగా మెచ్యూర్డ్ స్కిన్ కూడా ఇరిటేట్ అవుతుంది. కాబట్టి కొంచెం ఏజ్ పెరుగుతున్నప్పుడు కొద్దిగా మన స్కిన్ అనేది సెన్సిటివిటీని కోల్పోతుంది. కాబట్టి కొంచెం స్కిన్ విషయంలో మొదటి నుంచే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ ని యూజ్ చేస్తే మంచిదన్నమాట. అండ్ ఈ హైల్యూరానిక్ యాసిడ్ ఈ ఫామ్ ఇలా ఏ ఫామ్ లో ఉంటుందో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి చూడండి, ఐ షో యూ. సి ఇట్లుంటుందండి. అంటే మీకు ఎలా కనిపిస్తుంది, ఇది కొంచెం క్రీమీ లాగా కనిపిస్తుంది, జెల్ అండ్ క్రీమీ అలా అనిపిస్తుంది కదా. చూడండి
అస్సలు మనకి అట్లా మెల్ట్ అయిపోతుంది అనమాట. అంటే జెల్ అండ్ క్రీమీ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఇది డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఒక మంచి మాయిశ్చరైజర్ కోసం మీరు ఎదురు చూస్తే కనుక ఇది తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది గుడ్ ప్రైమర్ గా కూడా పనికొస్తుంది. ఎవరైనా కొంచెం మేకప్ లవర్స్ ఉంటారు కదా, మేకప్ ని చాలా ఇష్టపడే వాళ్ళు, మేకప్ చేసుకునే ముందు ప్రైమర్ యూజ్ చేయకుండా మీరు మాయిశ్చరైజర్ కమ్ ప్రైమర్ కింద కూడా ఇది పనికొస్తుంది అనమాట. బట్ కొంచెం కాస్ట్ పరంగానే మనం ఆలోచించాలి. అంటే మాయిశ్చరైజర్ మీద 2948 అట్లా ఖర్చు, అంటే ఆల్మోస్ట్ 3000 వేసుకోండి. అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా. సో నేనైతే హ్యాపీయే, కానీ ప్రైస్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ టైం నేను ఇది ఆఫర్ చేస్తానా అంటే లేదండి, మార్కెట్లో మంచి మంచి మాయిశ్చరైజర్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ హైల్యూరానిక్ బేస్డే చాలా ఉన్నాయి. దీని మీద ఇంత స్పెండ్ చేయడం అనేది నాకైతే చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ఇది నేను అప్లై చేసుకుని కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి, నేను ఫేస్ వాష్ చేసుకున్నాను, జస్ట్ ఏదో సీరం అప్లై చేశానండి ఇందాక. ఎలాగో ఇది అప్లై చేసి చూపిస్తాను కదా, సో అందువల్ల ఓన్లీ సీరం పెట్టేసేసి ఇంకా ఇలాగే ఉన్నాను. సో చూడండి, కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటుంది, మీరు చూస్తారు. జస్ట్ మాయిశ్చరైజర్ లాగా అప్లై చేయడం ఇది. మనం జనరల్గా మాయిశ్చరైజర్ ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేయడం ఇది. మీరు ఇలా పెట్టుకొని మసాజ్ కూడా అవసరం లేదండి. ఇలా అనగానే వెంటనే అబ్జర్వ్ చేస్తుంది స్కిన్. ఎందుకంటే ఇది జెల్ అండ్ జెల్ ఫామ్లో ఉంటుంది కదా, సో ఎక్కువ టైం పట్టదు. స్కిన్ ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది. అప్లై చేసిన తర్వాత స్కిన్ చూడండి ఎంత హైడ్రేటెడ్గా ఉందో కదా. జెల్ అయినా కూడా చూడండి ఎంత హైడ్రేటెడ్గా ఉందో. ఓకే, అండ్ ఇది నాన్ ఫ్రాగ్రెన్స్ కాబట్టి, సో మీరు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, టిపికల్గా యాక్ని ఉన్న ఎలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. మీరు దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మీ పోర్స్ ఇవన్నీ క్లాగ్ చేయడం అనేది కూడా ఉండదు అనమాట. వీటిలో చాలా ద స్కిన్ బూస్టర్సే ఉన్నాయి, అంటే హైల్యూరానిక్ యాసిడే ఉందన్నమాట. సో అదర్ కెమికల్ మేడెడ్ అంత లోడెడ్ ఏం కాదు ఇది. బట్ ఏంటంటే నేనైతే నెక్స్ట్ టైం ఇది ఆఫర్ చేస్తానా, దీని మీద స్పెండ్ చేస్తానంటే నేను స్పెండ్ చేయనండి. అంత కాస్ట్ అనేది ఇట్స్ 3000 ఫర్ మాయిశ్చరైజర్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. బట్ వర్క్ చేయడం పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. హైల్యూరానిక్ బేస్డ్ అంటే ఇప్పుడు అందరికీ కొంచెం అవేర్నెస్ వచ్చింది కదా. అంటే ఏ కాస్మెటిక్ కొన్నా కూడా దాంట్లో ఇంగ్రీడియంట్ లిస్ట్ కానీ, దాంట్లో కీ ఏజెంట్ ఏముంటుంది, యాక్టివ్ ఏజెంట్ ఏముంటుంది అనేది బాగా గమనిస్తున్నారు కదా. దీంట్లో హైల్యూరానిక్ యాసిడ్ ఉంది. అది స్కిన్ని కేవలం మాయిశ్చరైజ్ చేసి, సప్పుల్ చేసి, మంచిగా హైడ్రేటెడ్గా ఉంచడమే కాదండి, దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే మీ స్కిన్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా పీహెచ్ కానీ, హైడ్రేషన్ కానీ, మాయిశ్చరైజేషన్ కరెక్ట్గా ఉంటే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళరు. అంటే వ్రింకిల్స్ కానీ, లైన్స్ కానీ అనేది అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. స్కిన్కి ఎప్పుడైతే ఒక ప్రాపర్ బూస్టింగ్ కానీ, హైడ్రేషన్ కానీ లేనప్పుడే స్కిన్ అనేది డ్రై అవుతుంది. తర్వాత స్కిన్లో ఉన్న ఇలా లైన్స్, క్రానింగ్ లైన్స్, ఇలా స్మైల్ లైన్స్, ఇలాగ యాంటీ ఏజింగ్ రింకిల్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది కంప్లీట్లీ వాటిని కూడా అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో ఇంకేదన్నా మనం మాట్లాడుకోవాల్సింది ఉందంటే ఇది మంచి ప్రైమర్గా కూడా పనిచేస్తుంది. స్కిన్ అయితే మంచి గ్లాసీగా ఉంటుంది. నేను మొదట ఇది యూజ్ చేసినప్పుడు అయితే చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది అనమాట. దీని గురించి పెట్టుకున్నప్పుడు ఏదైనా మనకు కొత్త ప్రోడక్ట్స్ ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే నాకు చాలా బాగా అనిపించేది. అండ్ నేను ముఖ్యంగా ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి నేను విటమిన్ సి సీరంతో మిక్స్ చేసి యూజ్ చేశానండి. ఎందుకంటే ఇట్ గోస్ సో వెల్ అనమాట విత్ వైటమిన్ సి సీరమ్స్తో మాయిశ్చరైజర్స్ అనేవి, ఎస్పెషల్లీ హైల్యూరానిక్ మాయిశ్చరైజర్ ఇది. సో ఇదండి నా ఎక్స్పీరియన్స్ విత్ హైల్యూరానిక్ హైడ్రో బూస్ట్ జెల్ క్రీమ్. ఇది ఎక్స్ట్రా డ్రై స్కిన్ కూడా సూపర్గా ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో నాకైతే మైనస్లుగా చెప్పుకోవటానికి ఎక్కువ ఏమనిపించలేదు, మోస్ట్లీ అన్ని ప్లస్లే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఓన్లీ ప్రైస్ మాత్రం, ప్రైస్ గురించి తప్ప. సో ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ అండి దీని గురించి. అండ్ మీరు ఇది ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఇది సెమీ గ్లాస్ అనమాట, గబాల్ని ఇలాగ చేయి జారి కింద పడినా కూడా ఏం బ్రేకబుల్ అట్లా అనిపించట్లేదు. ట్రావెల్ ఫ్రెండ్లీనే, మనం క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ. అండ్ ఎస్ అండి, దిస్ ఈజ్ అబౌట్ న్యూట్రోజినా
హైడ్రో బూస్ట్ జెల్ క్రీమ్ అన్నమాట. సో నా రివ్యూ ఎవరైనా తీసుకోవాలని అనుకునే వాళ్ళకి నా రివ్యూ డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. దీని గురించి నేను మొత్తం ప్లస్ అండ్ మైనస్ రెండు చెప్పేశాను. ఇట్ విల్ బి యూస్ఫుల్ అనమాట ఎవరైతే కొనాలనుకుంటున్నారు అని ఆస్పిరెంట్స్కి వాళ్ళకి. సో ఇదండి, దిస్ ఈస్ మై రివ్యూ అబౌట్ న్యూట్రోజినా. మీకు నా రివ్యూ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ గివ్ యువర్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.